యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు వేళ దేవుని యొక్క సాన్నిధ్యానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభునకు స్తోత్రాలు. ఫిబ్రవరి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ఫిబ్రవరి నెల వాగ్దాన సందేశ ప్రార్థన కూడిక జరుగుతుంది గనుక ఈ విషయాలని గుర్తించి ప్రార్థనా పూర్వకంగా పాలు పొందాలని ప్రభునామం పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టబోచున్నాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు బోయాజు తన కళ్ళములో యవల పంటని తూర్పారబట్టడానికి వెళ్ళాడు అని నయోమి రూతుతో చెప్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ ఆత్మీయమైనటువంటి సాదృశ్యాలు కొన్ని మనం గమనించాలి. వాక్య భాగంలో నయోమి పరిశుద్ధ ఆత్మకి పోల్చబడుతుంది. బోయాజు పెండ్లి కుమారుడైన యేసయ్యకి పోల్చబడుతున్నారు. కళ్ళము సంఘము, రూతు పెండ్లి కుమార్తె సంఘముగా పోల్చబడుతుంది. మొదటి వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన దానిగా ఉన్నాను అంటది. మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు వచ్చింది రూతు. అక్కడ నుండి బయలుదేరినప్పుడు నయోమి రూతును, నీవిక్కడే ఉండిపో, నేను వెళతాను అని చెప్తే రూతు ఒక విలువైన తీర్మానాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీవు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తాను. మరణము తప్ప మనల్ని ఏది కూడా ఎడబాయకూడదు, దూరం చేయకూడదని ఒక తీర్మానముతో తన భర్తను కోల్పోయి తన జీవితంలో విధవరాలుగా తన అత్తయ్యతో కూడా బయలుదేరి ఆ చోటికి రావటం ప్రారంభించబడింది. అక్కడికి వచ్చిన తరువాత రూతును బట్టి ఆమె ఆలోచిస్తున్నటువంటి విధానం, నేను నీకు విశ్రాంతిని ఏర్పాటు చేయవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాను అంటది.
నీవు జీవితానికి నెమ్మది కలిగేటటువంటి స్థావరాన్ని విచారించవలసిన వ్యక్తిగా ఉన్నాను అంటది. అప్పుడు చెప్తుంది, బోయాజు కళ్ళమునకు నీవు వెళ్ళాలి, బోయాజు కళ్ళమునకు నువ్వు వెళ్ళు, అతడు మన బంధువు, మనకు సంబంధించిన వాడు, మనవాడు, అందుకని నువ్వు అక్కడికి వెళ్ళాలి. బోయాజు కళ్ళమునకు వెళ్ళుటకు ముందు ఈ మాటలన్నీ చెప్పిన ఆవిడ అంటారు, నీవు కళ్ళములోనికి వెళ్ళాలి అంటే ఉన్నపాటున బయలుదేరేయకూడదు. నీవు కళ్ళములో అడుగు పెట్టాలంటే హడావుడుగా పనులు చేస్తా, పనులన్నీ అక్కడ పడేసి బయలుదేరి వెళ్ళకూడదు. బోయాజు కళ్ళములో నీకు అడుగు పెట్టాలంటే నీవు శుభ్రత కలిగినటువంటి వ్యక్తివిగా, 3వ వాక్యం చదువుతారు, రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు నువ్వు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలో చెప్తున్నాడు అక్కడ. ఉన్న పాటును బయలుదేరి వెళ్ళిపోమంటలేదు. నీవు శుభ్రంగా స్నానం చేసి బోయాజు కళ్ళములో అడుగు పెట్టాలి అంటే, లేక పెండ్లి కుమారుడని యేసయ్య ఎదుట మనం నిలవబడాలంటే, మన జీవితములో స్నానము చేసిన వ్యక్తులుగా, మనం రోజు చేసే స్నానం గురించి కాదు నేను చెప్పేది, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము విషయమై ఆత్మీయులు ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన సృష్టిగా మార్చబడేటటువంటి ఒక విలువైనటువంటి అనుభవం కలగాలి. తీతు పత్రిక, ఫేనపు తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, నీతిని అనుసరిస్తూ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ అనుభవాలలో నడిపించబడే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటాడు. బోయాజు కళ్ళములో మనం నిలవబడాలి అంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేసి, అంటే బైబిల్ భాషలో మనకు అర్థమైన శైలిలో చెప్పుకోవాలంటే బాప్తిసపు అనుభవాలు. దైవనీతిని నెరవేర్చుటకు బాప్తిసము పొందే వ్యక్తిగా ఉండాలి. ఒక అతన్ని అడిగాను, ఎందుకు నువ్వు బాప్తిసం పొందట్లేదని. చిన్నప్పుడే పొందానుగా అన్నాడు. చిన్నప్పుడు తీసుకున్నా నేను బాప్తిసం, మా పాస్టర్ గారు నేను పుట్టినప్పుడే నాకు బాప్తిసం ఇచ్చాడు అని. ఇంకొక ఆయన అడిగితే పెళ్ళికి తీసుకున్నానండి బాప్తిసం అన్నాడు. దేవుని వాక్యం అంటుంది పెళ్ళికో చిన్నప్పుడో తీసుకున్న బాప్తిసం కాదు. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే, నీవు నూతన సృష్టిగా క్రొత్త జీవితాన్ని జీవించే వ్యక్తివిగా నీవు మార్చబడాలంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేయాలి. నీతిగా బ్రతకటానికి, పవిత్రంగా బ్రతకటానికి, మారు మనసుకు తగినటువంటి ఫలితాన్ని ఫలించుటకు నీటి బాప్తిసాన్ని నీవు పొంది నీ జీవితంలో ఆయన ఎదుట నిలవబడటానికి యోగ్యమైనటువంటి వ్యక్తివిగా ఉండాలి. అందుకే అంటారు, నయోమి రూతుతో అంటుంది, నీవు బోయాజు కళ్ళములోనికి వెళ్ళి అడుగు పెట్టాలంటే
నీవు స్నానం చేసి. చూడండి, సృష్టిలో, ప్రభు సృష్టించిన సృష్టిలో గొంగలి పురుగు ఉంది. గొంగలి పురుగు అది అటు వెళ్తూ ఉంటేనే మన ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంటుంది దాన్ని చూస్తే, గొంగలి పురుగుని చూస్తే. ఒకవేళ మన ఇంట్లో పడినా దాన్ని వెంటనే అర్జెంటుగా దాన్ని చంపి బయట పారేస్తాం. తెలియని రీతిగా అది మాత్రం మన శరీరం మీద పాకిందంటే శరీరం అంతా ఒక రకంగా దద్దురులాగా వచ్చేస్తుంది. ఎక్కువగా మునగ చెట్ల మీద ఉంటాయి ఇవి. ఒకడు చూసి చెట్టు నిండా ఉన్నాయి, ఇవి ఎట్లాగే ఉంటే మన ఇంటిని పాడు చేస్తాయని చెప్పి నిప్పు పెట్టి తగలబెట్టాడు. వాటిలో ఒకటి తప్పించుకొని మరుగైన చోటుకు వెళ్ళి మరుగైపోయి దేవునికి విన్నపాన్ని విన్నవేస్తుంది. అయ్యా, నన్ను చూచిన ప్రతి ఒక్కళ్ళు కూడా చేదరించుకుంటున్నారు. ఎందుకయ్యా నన్ను అంత అసహ్యంగా తయారు చేశావు? ప్రజలు నన్ను చేదరించుకుంటున్నారు. ఒకడేమో కాళ్ళతో నలిపేస్తున్నాడు, ఒకడేమో కర్రతో కొట్టి చంపుతున్నాడు, ఒకడేమో నిప్పు పెట్టి తగలబెడుతున్నాడు. ఎందుకు నన్ను వికారంగా మార్చావు, అసహ్యంగా మార్చావు? నా జీవితం ఏమిటి ఇలా మార్చబడిపోయింది? నేను అందరూ మెచ్చుకునే వ్యక్తిగా మారాలి, అందరూ సంతోషపడేటటువంటి వ్యక్తిగా మార్చబడాలి, నా జీవితానికి ఒక విలువ కావాలని కోరుకుంది. అది మరుగై ఉన్న స్థలంలో మరుగై ఉన్న తరువాత చిన్నగా దానికి రెక్కలు వస్తున్నాయట. చిన్న రెక్కలు వస్తున్నాయి. అవి నిదానంగా చక్కగా రెక్కలు క్రమక్రమంగా ఎగుతున్నాయి. దాని రెక్కలన్నీ రంగులుగా వస్తూ ఉంటాయి. అది ఎగురుతూ ఉంటే, అదే సీతాకొక చిలక ఎగురుతూ ఉంటే ఎవడు పట్టుకోకుండా ఉంటాడు? పిల్లలైనా పెద్దోళ్ళైనా దాన్ని చూస్తే సరదాయక ఒంటి మీద వాడితే చూస్తే ఆనందపడిపోతుంటా. ఒకప్పుడు అది ఒంటి మీద తిరిగితేనే రోత పుట్టిపోయేటట్టుగా ప్రవర్తించేవాళ్ళం. కానీ తన జీవితంలో ఒక నూతన సృష్టిగా మార్చబడింది. మనం కూడా ఒకప్పుడు గొంగళ పురుగులాగా జీవించిన వాళ్ళమే లోకంలో. అందరూ చేదరించుకున్న వాళ్ళే, అవమానకరంగా మాట్లాడిన వాళ్ళే, దూషించిన వాళ్ళే. ఎప్పుడైతే రక్షణ సంబంధమైనటువంటి బాప్తిసము పొంది, పునర్జన్మ సంబంధమైన బాప్తిసం పొంది, నూతనత్వం పొంది నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించామో, ప్రభు మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అనేకుల ఎదుట ఒక విలువగా దేవుడు మనల్ని మార్చాడు. అందుకే ఆయన అంటాడు, నీవు ఒక నూతనమైన వ్యక్తివిగా, ప్రయోజనకరమైన వ్యక్తివిగా, ఉపయోగపడేటటువంటి వ్యక్తివిగా మార్చబడాలి. అందుకే నయోమి రూతుతో అంటారు, నీవు నవీన స్వభావం కలిగిన వ్యక్తివిగా బోయాజు కళ్ళములో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, ఆమె తైలమును పూసుకొని వెళ్ళమంటుంది. రెండో విషయం ఆమె అంటుంది, నీవు తైలము రాసుకోవాలి. అభిషేకానికి సాదృశ్యంగా ఉంటుంది. అభిషేకానికి బోయాజు కళ్ళములో మనం అడుగు పెట్టాలి. పెండ్లి కుమారుని ఎదుట మనం నిలవబడాలంటే అభిషేకించబడినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. అభిషేక తైలాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తులుగా మన జీవితం తీర్చిదిద్దబడాలి. మన జీవితంలో ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత కలిగి జీవించగలిగేటట్లు 45వ కీర్తన 7వ చరణంలో రాయబడి ఉంటుంది, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి.
నిన్ను ఆనంద తైలముతో ఆయన అభిషేకిస్తున్నాడు అంటాడు. ఒక విలువైనటువంటి అభిషేక పూర్వకమైనటువంటి అనుభవం కావాలి అని చెప్తున్నాడు. బోయాజు కళ్ళములో మనం అడుగు పెట్టాలని అంటే అభిషేకించబడినటువంటి వ్యక్తులుగా దేవుని ఎదుట ఒక విలువైనటువంటి మేలును పొందేటటువంటి వాళ్ళుగా ఉండాలి. కీర్తనకారుడు అయిన దావీదు కూడా అదే అంటారు, నూనెతో నా తలను అంటి ఉన్నావు అంటాడు. నీవు నా తలను అంటి ఉన్నావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నీవు నన్ను అభిషేకించావు, నీవు నన్ను పవిత్రపరిచావు అంటాడు. పెండ్లి కుమారుడైన యేసయ్య ఎదుట మనం నిలవబడాలంటే మనం అభిషేకం కలిగిన వాళ్ళంగా ఉండాలి. మూడో విషయం ఆమెతో చెప్తుంది, నీవు బట్టలు కట్టుకొని నీవు ఆ కళ్ళంలో అడుగు పెట్టాలి. శుద్ధ వస్త్రములు ధరించినటువంటి వ్యక్తిగా పెండ్లి కుమారుని ఎదుట మనం నిలవబడాలంటే, జ్యేష్ఠుల సంఘంగా నిలబడాలంటే మలినమైనటువంటి వస్త్రములతో ఉంటే, మలినముతో నింపబడి ఉంటే ఆ మలిన వస్త్రములు తీసి పారవేసి ప్రశస్తమైనటువంటి వస్త్రము కలిగినటువంటి వాళ్ళంగా అడుగు పెట్టేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మంచి విలువైనటువంటి వస్త్రాలు వేసుకొని రాజు ఎదుటకు వెళ్ళటానికి యోసేపు అంతవరకు చెరసాలలో ఉన్నాడు, అంతవరకు ఖైదీల మధ్యలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి రాజు ఎదుటికి రావాలని కబురు వచ్చింది. రాజు ఎదుటికి వెళ్ళటానికి ఉన్న పాటున బయలుదేరలేదట. ఆదికాండం 41వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివినప్పుడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని రాజు ఎదుటకు వెళ్ళి నిలబడుతున్నాడట. నన్ను చెరసాల్లో వేశారు కదా, ఇట్లాగే వెళ్దాం అనుకోలేదు. శుభ్రపరచబడిన వాడే, పవిత్రపరచబడిన వాడే, మంచి వస్త్రములు ధరించుకున్న వాడే వెళ్ళి నిలబడుతున్నాడు. ఒక పరిపాలకుని ఎదుటకు వెళ్ళి నిలవబడటానికే అంత జాగ్రత్తగా కలిగి వెళ్ళి నిలవబడినప్పుడు ప్రాణప్రియుడైన యేసయ్య ఎదుట మనం నిలవాలి అంటే శుద్ధ వస్త్రములు ధరించినటువంటి వారుగా ఆయన ఎదుట మనం నిలవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుభ్రత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒక చోట విందు జరుగుతుంది, ప్రధాన విందులో తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడ ఒకడిని చూశాడు, సహోదరుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఈ విందులోకి ఎలా వచ్చావు? దొడ్డిదారిన వచ్చావా? అడ్డదారిలో పడి వచ్చావా? రాజమార్గంలో వచ్చిన వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చారు కదా, నీకెందుకు వస్త్రాలు లేదు? వస్త్రము లేనిటువంటి వాడుగా, పెండ్లి వస్త్రము లేని వాడుగా అక్కడ అడుగు పెడితే ఆయన అంటాడు, వీడిని కాలు చేతులు కట్టి వెలుపట్టి చీకట్లో పడేయండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదో, భయంకరమైన వేదనలు కలిగిన చోటు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, వస్త్రము కలిగిన వ్యక్తులుగా, శుద్ధ వస్త్రములు కలిగిన వారమై బోయాజు కళ్ళములో మనం అడుగు పెట్టాలంటే మన జీవితంలో ఒక సిద్ధపాటు, ఒక పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిలవబడినప్పుడు మన జీవితానికి క్షేమం అనేది ప్రసాదించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఆమె చెప్తున్నటువంటి మరొక ఆలోచన ఏంటంటే, నీవు ఆయన యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి ఉండాలి. నీవు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఉండు. ప్రతి సందర్భాన్ని బోధింపచేస్తుంది.
నయోమి రూతుకు బోధింపచేస్తుంది. నయోమి అంటే పరిశుద్ధాత్మకు సూచన అని చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆలోచన చెప్తాడు, మోకరించమంటాడు, ప్రార్థన చేయమంటాడు. నీవు ఆ కార్యక్రమం వైపు వెళ్ళొద్దని చెప్తాడు, ఇటు వెళ్ళొద్దని చెప్తాడు, నీవు పవిత్రుడుగా పరిశుద్ధంగా జీవించమని చెప్తాడు. అంటే ప్రతి హెచ్చరిక పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించటం ప్రారంభిస్తాడు. అందుకని ఆయన అంటాడు, ఆమె అంటది, నీవు పాదముల యొద్దకు వెళ్ళి అక్కడ ఉండాలి. చూడండి, లూకాసు వర్తమానంలో బేతనియా గ్రామంలో ఉన్నటువంటి మరియను గురించి రాయబడి ఉంటుంది. ఆమె ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుందట. లూకాసు వార్త 10వ అధ్యాయం 39. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధన వింటా ఉందట. ఉత్తమమైన బోధ వింటుంది. బోయాజు కళ్ళములో లేక క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘములో సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలంటే పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర చేరి విలపించి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఆమె దేవుని యొక్క పాదాల దగ్గర చేరి ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు నేర్చుకుంటుందట. బోయాజు రూతుతో అనే మాట ఏంటంటే, అమ్మా, నీవు చేసుకున్న ప్రతి మనవి నువ్వు చెప్పిన ప్రతి దాన్ని నేను విన్నాను. నీవు చెప్పినదంతయు చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు వేళ ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చిన మనము, నీవు ఏ విషయమును బట్టి దేవుని దగ్గర విన్నపం వినవిస్తావో, మనవి చేస్తావో, ప్రతి మనవిని ప్రభు ఆలకించి నీవు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే చేస్తావో అది నెరవేర్పు జరుగుతుంది. దైవజనుడని ఏలి హన్నాతో కూడా చెప్తారు, నీవు ప్రభు ఎదుట ఏ మనవి చేసేవో అది అక్షరాలు నీకు నెరవేర్పు జరుగునుగాక అంటారు. ఈ పునరుద్ధానపు వేళ నీ కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగ పరిస్థితులైనా, పిల్లల వివాహాల విషయాలైనా, చదువుల విషయాలైనా, ఇంటి నిర్మాణాలైనా, ఏ విషయమైనా నీ జీవితంలో దేవుని పాదాల దగ్గర చేరి నీవు మనవి చేయటం ప్రారంభిస్తే ప్రతి మనవిని ఆలకిస్తారట. మీరు చదువుతారు, ఋతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. అంతేకాదు, నీవు యోగ్యురాలవని నాకు జనులకు తెలియచేస్తాను. బోయాజు కళ్ళములో అడుగుపెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా యోగ్యత కలిగినటువంటి వాళ్ళగా ఈ రోజున ఈ పునరుద్ధానపు వేళ దైవ సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాలలో ఆయన అంటారు, మనం ఒకప్పుడు ఎవరికి పనికిరాని వాళ్ళమే, కానీ దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాడు, అర్హమైనటువంటి వ్యక్తులుగా ఎంచాడు, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా ఎంచుకొని ఇదిగో ఈ మహిమ కలిగిన సహవాసంలో మనల్ని చేర్చి ఆయన నామాన్ని మహిమపరిచే స్థితిని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము యోగ్యతను స్వతంత్రించుకోవాలి. నీవు ఏ మనవైతే చేస్తావు ప్రతి మనవిని నేను ఆలకించి అద్భుతాన్ని చేస్తానంటాను. అందుకని బోయాజు కళ్ళములో నీవు అడుగు పెట్టాలంటే నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తివిగా, సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తివిగా, నీవు సంసిద్ధపాటు కలిగి దైవ మార్గంలో నీవు కొనియాడబడితే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను. డ్రామా కాదు ఇది, లేకపోతే బుర్రకథ చెప్తే ఇంటా కూర్చునేది కాదు ఇది. బుర్రకథ చెప్తే అందరు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఏం స్పందన కూడా ఉండదు, చూస్తూ ఉంటారు. మనం దేవుని సన్నిధిలోను, డ్రామాలో లేము. స్వరమెత్తి పాడండి, వాయిద్యాలు వాయిస్తారేమో వాళ్ళ సైజు చూడబాకండి, వాళ్ళు ఏం వాయించరు, మీరు పాడాలి. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో నన్నెంతగానో నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై, ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా అనుదినము. నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయా యేసు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యత లేనటువంటి రూతుకి యోగ్యత దక్కింది అక్కడ. సమస్తాన్ని కోల్పోయి వచ్చినటువంటి వ్యక్తికి బోయాజు కళ్ళములో యోగ్యత లభించింది. ఆయన అంటాడు, నీవు సురక్షితమైన ఆయన రెక్కల క్రిందకు వచ్చావు అంటాడు. నీవు రావలసిన స్థలానికే వచ్చావు. ఈ కళ్ళములో నీవు సంసిద్ధపాటు కలిగిన వ్యక్తివిగా ఉండాలి. ఈ పునరుద్ధానపు వేళ ప్రియ దేవుని ప్రజలారా, మనము సిద్ధపడి గుంపుగా మార్చబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూచే ఒక గుంపుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తాను. 1 బోయాజు కళ్ళము, నాకోను కళ్ళము, నాకోను కళ్ళము. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు. నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, చాలు. 2వ కళ్ళము నాకోను కళ్ళము. 1 బోయాజు కళ్ళము, 2 నాకోను కళ్ళము. ఈ నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారగా, అంటే నిబంధన మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టారు. ఎడ్ల బండి మీద పెట్టి దానిని దేవుని పట్టణంలోనికి తీసుకొని రావటం ప్రారంభించారు. వస్తూ ఉన్నప్పుడు ఈ ఎడ్లలో ఒక ఎడ్డు, ఒక ఆవు, అది కాలు జారిందట. అంటే
ఆత్మీయ కోణంలో దీనిని మనం అర్థం చేసుకోవాలంటే ఈ రెండు ఎడ్లు ఈ రెండిటి మీద బాధ్యత అనబడుతున్న ఒక కాడి పెట్టబడింది. బాధ్యత అనే కాడి. ఇవి మోసేటప్పుడు ఏమనుకోవాలి? నేను మోస్తూ ఉన్నటువంటిది విలువైనటువంటి వస్తువు, ఇది సామాన్యమైనది కాదు, ఇది మందసం, దైవ సన్నిధి. ఈ సన్నిధిని నేను బాధ్యతతో మోస్తూ ఉన్నాను, బాధ్యతగా నేను వెళుతున్నాను. మరి ఈ బాధ్యతలో వెళుతున్నటువంటి ఈ యొక్క ఎడ్లకి చూపు పక్కకి వెళ్ళిందట. ఒక ఎడ్డుకి చూపు పక్కకి వెళ్ళింది, పొలం వైపు చూసింది, ఒకసారి చూసింది. ఆహారం కనిపించేసరికి బాధ్యతను పక్కన పెట్టి తిండి మీద ధ్యాస కలిగి అటు తిరిగింది. అంటే తన బాధ్యత ఏమిటో, తనకివ్వబడిన ఘనత ఏమిటో, తనకివ్వబడినటువంటి స్థితి ఏమిటో గుర్తించనటువంటి స్థితి. కుటుంబాలలో కూడా కుటుంబ భారం అనబడుతున్నటువంటి ఒక కాడి మీ బుధస్కంధాల మీద పెట్టబడి ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరి మీద బాధ్యత అనబడుతున్న కాడి పెట్టబడి ఉంది. నీ కుటుంబంలో నీ పిల్లలని, నీకు కలిగిన సమస్తాన్ని నడిపించుకొనటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి ఘనత, దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైనటువంటి బాధ్యత నేను క్రమంగా కొనసాగిస్తున్నానా లేదా? కనిపించిందల్లా ఆశించకూడదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేది జీవితంలో ఉండకూడదు. కనిపించిందల్లా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారు. ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా తెచ్చి పెడుతూ ఉంటారు, అందంగా కనబడిన తెచ్చి పెడుతుంటారు. బాధ్యత అనేది, కుటుంబ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, పిల్లల భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకొని, రాబోయే దినములో మన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పటి నుండి జాగ్రత్త పడకపోతే, జాగ్రత్తగా మనం నడవకపోతే, మన పిల్లలకి, రాబోయే తరానికి మనం మాదిరిగా ఎలా ఉండగలుగుతామనేటటువంటి ఒక ఆశయం అనేది లేకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. అందుకని కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు, మీ మీద ఒక బాధ్యత పెట్టబడినప్పుడు, ఈ బాధ్యతను చక్కగా ఒకే దృష్టి కలిగి, విశ్వాసమునకు కర్తయగు యేసుక్రీస్తు ముఖ తేజస్సును చూస్తూ ఒకే గురి కలిగి ప్రయాణం చేయాలి. కానీ నువ్వు ఇటేళ్ళు నేను ఇటు వెళ్తాను అనకూడదు. నీ దారి నీది, నా దారి నాది అని చెప్పి వెళ్ళకూడదు. నీ కష్టార్జితం నీది, నా కష్టార్జితం నాది అనుకోకూడదు. అట్లా అనుకుని వెళితే అది కుటుంబం కాదు, సంతలాగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి క్షేమాన్ని పొందాలంటే బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఒక మాట మీద ఉండి, ఒక ఇంట్లో మనోళ్ళే ప్రార్థనకు వచ్చేవాళ్ళ ఇల్లు, ఆవిడేమో వేసవకాలం వచ్చింది కదా కూలర్ కొనుక్కుందాం అనిందట. పోయే మాట ఉండి ఈరోజు ఒక కూలర్ కొనుక్కుందాం అనుకోవచ్చు కదా. ఈయన అంటాడు కూలర్ లేకపోతే ఏమైంది, ఫ్రిడ్జ్ కొందామని, చల్లగా నీళ్ళు తాగుదామని. సరే ఈ నెలలో నువ్వు ఇది కొనుక్కున్న, వచ్చే నెలలో కొనుక్కో. ఈమెమో కూలరు, ఆయనేమో ఫ్రిడ్జ్. కూలరు ఫ్రిడ్జ్ అని చెప్పి గొడవ రగిలిపోయి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఎడదీసి పంచాయతీ పెట్టినా అది తెవల్ల సమస్య. ఎవరో ఒక మెట్టు దిగి పోనీలే ఫ్రిడ్జ్ కొనుక్కోనిలే, ఏమైంది, నెల మనమే వాడుకుంటాం కదా. ఈవిడు కొన్నా, ఆయన కొన్నా, ఎవరికి ఏం మాట్లాడరు? ఎవరికి? ఆ ఇంట్లోనేగా వాడేది. ఎవరన్నా ఇంట్లో వాడుకుంటారా?
అక్కడే వాడుకుంటారు. ఏ వస్తువు కొన్నా అక్కడే వాడుకుంటారు. సరే ఈరోజు నీ మాట, రేపొద్దున నీ మాట వింటారు. ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా అయిపోయింది. సంవత్సరాల తరబడి నెమ్మది లేకుండా అయిపోయింది. నువ్వు కూలర్ కొని పిలువు, ఫోన్ చేయి, అప్పుడు వస్తాను నేను అని అంటది. నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఫ్రిడ్జ్ కొని పెట్టుకున్నానని అంటాడు ఈయన. ఒక బాధ్యత కలిగినటువంటి రీతిగా పిల్లరా, నీవు ఇతరులకు మాదిరికరంగా నీ భుజాల మీద కుటుంబ బాధ్యత పెట్టబడింది. పెళ్ళయి పిల్లలుగా ఉన్నా కొంతమందికి బాధ్యతలు ఉండవు, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే ఉంటారు. వాళ్ళు ఇచ్చే రూపాయి కోసం చూసుకుంటా కూర్చుంటారు. అలా కాదు, నీకంటూ ఒక బాధ్యత ఉండి నీకు ఒక బరువు బాధ్యతలు పెట్టినప్పుడు వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో అని చూసేటట్టుగా కాకుండా నీ అంతటి నీవు నిలవబడి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎడ్డుకి నాకోను కళ్ళంలోకి వచ్చేసరికి ఈ సూపులు, వార సూపులు అటు చూసిందట. చూడాల్సింది ఎటు? దేవుడు లోతు భార్యతో, లోతు ఫ్యామిలీతో ఏం చెప్పాడు? నువ్వు అటు వండు అని చెప్పాడు. పోవద్దు. ఆ ఊరి మీద తీపి ప్రాణం లాగేస్తూ ఉంది. సంవత్సరాల తరబడి పాతుకోబోయినలా. అందుకని అక్కడ నుండి బయటికి రావాలంటే రాలేక వెనక ఎట్లా ఉందో చూద్దాం, ఆయన తగలబెడతానన్నాడు, తగలబెట్టాడు లేదు చూద్దాం అని వెనక్కి తిరిగింది. దానివల్ల నష్టం ఏమైందంటే ఆమె ఉపస్తంభం అయిపోయింది. దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క చిత్తం మనం అవలంబించి నడిపించబడేటటువంటి వ్యక్తులుగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు నీ దృష్టి ఒకే దృష్టి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. కళ్ళములోకి వచ్చేసరికి కాలు జారిందట. జారేసరికి మందసం పడిపోతుందని ఉజ్జా వెళ్ళి దాన్ని పట్టుకోబోయాడు. దైవ సన్నిధిని ఎవరు ముట్టుకోవాలి, ఎవరు ముట్టుకోకూడదు తెలియట్లేదు. దావీదు ఫిలిస్తీన్లు ఏం చేశారో అదే పద్ధతిలోకి మళ్ళీ తీసుకొచ్చాడు దీన్ని. ఫిలిస్తీన్లు కూడా మందసాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తే దావీదు కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చాడు. మందస్సు మోయాలే కానీ బండి మీదకి ఎక్కించకూడదు. బాధ్యతను భరించాలి కానీ ఇంకొకరి మీద రుద్దకూడదు. అలా రుద్దినప్పుడు ఏమవుతుందంటే పరిస్థితులు చేజారిపోయే పరిస్థితులు ఏర్పరచబడతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు కళ్ళములోనికి వచ్చినప్పుడు నీ దృష్టి పరసంబంధమైనటువంటి దృష్టి కలిగినట్లుగా, నీ దృష్టి దేవుని మీద ఆధారపడేటట్లుగా, నీ దృష్టి నీ కుటుంబ బాధ్యతను స్వీకరించేటట్లుగా, దేవుడు నాకు విలువైనటువంటి బాధ్యతను నా భుజాల మీద పెట్టాడు, నా మెడ మీద పెట్టాడు, నేను దీన్ని భరించుకొని సాగాలని గుర్తించి దేవుని సన్నిధిలో నడిపించబడితే మన జీవితం, మన బాధ్యతలు, ఈ నాకోను కళ్ళం నేర్పేది ఏంటంటే బాధ్యత కలిగినటువంటి అనుభవాన్ని కనపరుస్తుంది. మూడో విషయాన్ని చెప్తాను. 3 వర్ణాను కళ్ళము. వర్ణాను కళ్ళము. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వాక్యం. గోధుమలను నూర్చుచుండెను. వర్ణాను కళ్ళములో 4 కుమారులతో కలిసి అక్కడ దాగి ఉన్నారట. కళ్ళములో
ఇక్కడ జరిగినటువంటి సంభవం ఏంటనంటే, దేశం మీదకి భయంకరమైనటువంటి కీడు అనేది ప్రవేశించి ఉంది. అక్కడ భయంకరమైనటువంటి చీకటి అనేది సంభవించి ఉంది ఆ చోట అంతా. అలాంటి సందర్భంలో దావీదు ఈ ఒర్నాను కళ్ళము దగ్గరకు వచ్చి అతనితో అడుగుతాడు, ఇక్కడ కాస్త స్థలం నాకు ఇస్తే ఇక్కడ నేను ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఎందుకయ్యా? శత్రువు భయంకరంగా ఊరేగుతూ వస్తున్నాడు. తెగులు గాలివాటానికి విజృంభించబడి వస్తూ ఉంది. మారణ హోమాలు వినబడుతూ ఉన్నాయి. కరువు కాటకాల మధ్యలో ప్రజలు నశించిపోతున్నారు. నేను దేవుని ఎదుట పశ్చాత్తాప్తుడనై ప్రార్థించాలి, బలిపీఠం కట్టాలి. ప్రియులారా, మీరు ఆ అధ్యాయం తర్వాత మీరు చదువుకుంటే దేశంలో కరువు వచ్చిందట. దేశంలో రోగ సమస్యలు వచ్చాయట. దేశంలో తెగులు విలయతాండమాడుతూ వచ్చిందట. దేశంలో శత్రు కత్తి దూసి విజృంభించటం ప్రారంభించాడట. దావీదు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి బలిపీఠం మీద బలి నర్పించి ఒర్నాను ఆ స్థలం విషయంలో సమర్పణ త్యాగం కలిగి ఆయనకు అక్కడ అప్పగించాడట. ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ఖడ్గము చేత మేము హతమార్చబడకుండా ఉండేటట్లు, ఈ తెగులు బారిన మేము పడకుండా నశించిపోకుండా మేము కాపాడబడేటట్లు, భద్రపరచబడేటట్లు మా మనవులను మీరు ఆలకించండి అని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. దీని అంతటికి కారణం ఏంటంటే, ఎందుకు దేశం మీదకి ఇలాంటి కీడు వచ్చిందనంటే, ఇతను జనసంఖ్యను లెక్క పెట్టాడట. ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు లెక్క వేయటం మొదలు పెట్టాడట. దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా తన ఇష్టాన్ని అక్కడ నెరవేర్చినందువలన, తన స్వచిత్తాన్ని నెరవేర్చినందువలన అక్కడ కీడు ప్రారంభమైపోయింది. దేవుని ఆలోచన, దేవుని నిర్ణయాలు మనం నెరవేరిస్తే దేవుడు మన కార్యాలు నెరవేర్చటం ప్రారంభిస్తాడు. మన కార్యాన్ని నెరవేర్చటం ప్రారంభిస్తాడు. మనం దేవుని యొక్క నిర్ణయం చొప్పున నడిపించబడే వాళ్ళంగా ఉండాలి. ఒర్నాను కుమారులు తనతో కూడా ఆ 4 కుమారులు అక్కడే ఉన్నారు, పొలంలో ఉన్నారు. అంటే సహకారంగా, తండ్రికి సహకరించే బిడ్డలుగా, పిల్లలు తల్లిదండ్రులకి సహకారంగా ఉండాలి, సహకరించేటటువంటి వాళ్ళుగా ఉండాలి. ఒక తల్లి తన కుమార్తెతో చెప్పిందట, ఈరోజు చుట్టాలు వస్తున్నారు మన ఇంటికి, ఈరోజు ఉండు చాలా పనులు ఉన్నాయి కదా, ఈరోజు ఉంటే బాగుంటుంది, కావాలంటే రేపు వెళ్దు కానీ కాలేజీకి అని. వాళ్ళ అమ్మగారు మాట వినకుండా పెడజవును పెట్టి వెళ్ళిపోయింది కాలేజీకి. చుట్టాలు వెళ్ళిపోయేటటువంటి రోజున, వెళ్ళిపోతున్నారు 3 రోజుల తర్వాత, వెళ్ళిపోయే రోజున కాలేజీకి టైం అవుతుంది త్వరగా బయలుదేరమ్మా అని అంటే, ఆ రోజు నేను వెళ్ళని చుట్టాలు ఊరు నుండి వెళ్తున్నారు కదని చెప్పి ఆ రోజు కూర్చుందట. వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ముందు రోజుది ఈ రోజుది రెండుది గమనిస్తే అప్పుడు ఉపయోగపడలా చెప్పండి. ఇప్పుడు ఉపయోగం లేని పరిస్థితుల్లో, అప్పుడు సహాయం చేయమంటే ఉపయోగం లేదు, ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకోమనంటే దానికి ఉపయోగం లేదు. అంటే ఉపయోగం లేని పరిస్థితులు చేస్తున్నారు. ఇంకొక ఆయన్ని అడిగాను, మీ ఓడు ఏం చేస్తున్నాడు, చదువు పూర్తయింది కదా, ఏం చేస్తున్నాడు,
ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడంటే టీటీ చేస్తున్నాడండి అన్నాడు. టీటీ ఉద్యోగం ఎంత వస్తాయి డబ్బులు ఎంత వస్తాయి? వీడికి ఏం రావు కానీ వీడిస్తాడంట డబ్బులు. ఏంటనంటే దాని అర్థం ఏంటండి? టీటీ అంటే ఏంటంటే తిని తిరగటం అట. వీడు తిని బయట డబ్బులు కట్టి తిరుగుతూ ఉంటాడు. డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొడుతూ తిరుగుతూ ఉంటాడు. అటు ఉపయోగం లేదు, ఇటు ఉపయోగం లేదు. ఇటు కుమారుల్లో ఉన్నారు, కుమార్తెల్లో ఉన్నారు. నీ జీవితంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తల్లిదండ్రులకు సహకారంగా వర్ణాను తన బిడ్డలు తన తండ్రికి సహకారమైనటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. అందుకే దేవుని యొక్క మాటలు అంటున్నాయి, వర్ణాను కళ్ళములో దావీదు ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఏంటో తెలుసా? దూసిన కత్తిని చేత పట్టుకున్నవాడు అక్కడ ఉన్నాడు ఇతను హతమార్చడానికి. ఈయన చేసినటువంటి ప్రార్థన ఏం చేసిందనంటే, పరము నుండి ఒక వార్త వినబడింది దేవుని యొక్క దూతకి, ఆ ఖడ్గము చేత వాడిని హతమార్చవద్దు, ఆ ఖడ్గని నీ వరలో పెట్టుకొనుము అని ఆజ్ఞ జారీ చేశాడు. చదువుతారు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం. దేశంలో విలయతాండమాడుతున్న చీకటి తొలగిపోవాలంటే, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి రోగబాధితుల నుండి విడుదల పొందాలంటే, భయంకరంగా వెంటాడుతున్నటువంటి ఈ ఒమ్రికాన్, ఈ భయంకరమైన తెగులు, కరోనా ప్రభావాతులు దేశాన్ని, మన జీవితాల్ని వెంటాడకుండా ఉండాలంటే బలిపీఠం కట్టి దేవుని పాదాల దగ్గర చేరి మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రార్థన నీ కుటుంబానికి సంరక్షణ కలుగు చేస్తుంది. ప్రార్థన నీ జీవితానికి ఆధ్యాత్మిక క్షేమాన్ని ఇస్తుంది. ప్రార్థన నీకు గొప్ప సంరక్షణ భద్రతను కలుగు చేయటం ప్రారంభిస్తుంది. అందుకని నీవు భద్రపరచబడేటట్లు, నీ కుటుంబం భద్రపరచబడేటట్లు, నీ ప్రాంతానికి సంరక్షణ కలిగేటట్లు నీవు వర్ణాను కళ్ళములాగా నీ జీవితం మార్చబడి నీవు బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతి కీడును తప్పిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, బోయాజు కళ్ళములో నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తివిగా ఉండాలి. రెండోదిగా నాకోను కళ్ళములో నీవు బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా నడిపించబడాలి. వర్ణాను కళ్ళము వలె సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రతి కీడుని జయించగలిగే స్థితిని పొందితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఉంటాం. అలాంటి ధన్యత యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా 1-2 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకుందాం. మనము కళ్ళములో సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని ఎదుట ఒక విలువైనటువంటి మేలును పొందేటట్లు నయోమి రూతుతో అంటారు, నీవు ఉండవలసిన చోటు, అతడు మన బంధువు, ఆత్మీయుడు, నీవు బోయాజు కళ్ళములోనికి వెళ్ళాలి అంటాడు. నీవు ఆ పొలములో ఉండు, నీవు ఆ పొలంలో భద్రపరచబడాలి. బోయాజు కళ్ళములోనికి వెళ్ళాలంటే శుభ్రంగా స్నానం చేసి తలకు నూనె పెట్టుకొని శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించుకోనమంటుంది. పునర్జన్మ సంబంధమైన స్నానం చేసి బాప్తిసము పొంది నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తివిగా ఉండాలి.
నీవు అభిషేకం కలిగిన వ్యక్తివిగా ఉండాలి. పెండ్లి కుమారుడైన యేసయ్య ఎదుట నీవు ఉండాలంటే నీ జీవితంలో అభిషేకము కలిగినటువంటి వ్యక్తివిగా ఉన్న ఆత్మాభిషేకాన్ని పొంది పరిశుద్ధాత్మ ప్రవాహపు అనుభవాలు మన జీవితంలో కావాలని చెప్తున్నాడు. శుద్ధ వస్త్రములు కలిగి నీవు శుభ్రమైన వస్త్రాలు కలిగిన వ్యక్తివిగా నీవు బోయాజు కళ్ళములో అడుగు పెట్టాలంటే, పెండ్లి కుమారుని ఎదుట నిలవబడాలంటే సిద్ధపాటు అవసరమై ఉన్నది. నయోమి రూతుతో అంటారు, నీవు పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చో. నీవు పాదాల దగ్గరికి వెళ్ళాలి. నయోమితో బోయాస్ అంటారు, నీవు చెప్పినదంతా చేస్తాను, నీవు ఏ మనవి చేసుకున్నావు అన్నీ నేను చేస్తాను. నీవు దేవుని పాదాల దగ్గర ఉంటే నిశ్చయంగా నీవు ఏదైతే మనవి చేస్తున్నావో, దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనను ఆలకించి అద్భుత కార్యాన్ని చేసి నీ మనవులను విని జవాబును కలుగు చేయుట కొరకు ఈ పునరుత్థానపు వేళ పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన మనలను నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. నీవు చక్కగా నడిపించబడే వ్యక్తివిగా ఉండాలి. నాకోను కళ్ళం, నీ భుజాల మీద బాధ్యత పెట్టబడింది. సేవకులైతే సంఘ బాధ్యత పెట్టబడింది, విశ్వాసులైతే కుటుంబ బాధ్యత పెట్టబడింది. నీవు నీ కుటుంబానికి న్యాయం చేస్తున్నావా? నాకోను కర్ణంలో ఎడ్లు కాలు జారినట్లుగా నీవు పక్కదోవ పడుతున్నావా? నీ దృష్టి ఎటువైపు ఉంది? నీ కను దృష్టి ఎటుంది? లోకం వైపు చూస్తున్నావా? లోక క్రియల వైపు చూస్తున్నావా? ఎవరి వైపు నీ దృష్టి కేంద్రీకరించావు? దేవుడు నీకు గౌరవప్రదమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు, గౌరవప్రదమైనటువంటి పిల్లల్ని ఇచ్చాడు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే అనుభవాన్ని కలుగు చేశాడు. మరి నీవు నీ బాధ్యతను స్వీకరిస్తున్నావా? నీవు ఎలా నడిపించబడుతున్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఏ విధంగా మార్చబడిందో నీవు సిద్ధపాటు కలిగి నీవు దేవుని ఎదుట నిలవబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయన ఎదుట ఒక విలువైన సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలేమై సిద్ధమౌదు నీకై. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలేమై సిద్ధమౌదు నీకై. నూతన శాలేమై సిద్ధమౌదు నీకై. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే. కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట
పావనముగా చేసి పావనాత్మతో పరిపూర్ణమై పావనాత్మతో పరిపూర్ణమై పాద పద్మము హత్తుకొనెదను పాద పద్మము హత్తుకొనెదను ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భవించి నీలో నిలచి కృపలను భవించి నీతోనే యుగ యుగములు నిలుచెదా నీతోనే యుగ యుగములు నిలుచెదా నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలెమై సిద్ధమవుతుంది కై నూతన శాలెమై సిద్ధమవుతుంది ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే కృపా బాహుళ్య కబల శలబల ఓ రబల బల కరబల కత్రబల కరబల కరబల కత్ర శలబల కత్రబల కృపా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే ఓరబాక తలబాక శలక బాలక తుల లిఖ బాబా బాబా బాలర లబక శలందర బాలక ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం.
పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మ దేహ శరీరాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పునరుద్ధానపు ఆరాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం. ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు యేసయ్యా. ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చారు. తీసుకొచ్చిన ప్రతి బిడను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ దీవెనల చేత, మీ ఆశీర్వాదాల చేత నింపండి. నీ మందిర ఆవరణంలో ఉన్న మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ సేవకుల్ని బలపరిచి సంఘంతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు యేసయ్యా. ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నిశ్చయముగా రూతు తన జీవితంలో నాయన అయా సిద్ధపాటు కలిగి బోయాజు కళ్ళములోకి వెళ్ళినట్లుగా అయా సంఘమంతా అయా నిశ్చయముగా సిద్ధపాటు కలిగి అయా మిమ్మల్ని ఎదుర్కొనుటకు అయా రారాజైన పెండ్లి కుమారుడైన మీ వద్దకు మేము రావాలంటే శుభ్రమైన వస్త్రాలు ధరించుకోవాలని, యోగ్యులముగా ఉండాలని, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధపరచుకోవాలని, అభిషేకంతో నింపబడాలని, తైలమనే అభిషేకాన్ని మేము పొందుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలయ్యా. బోయాజు కలమన అయా పెండ్లి కుమారుడైన మిమ్మల్ని ఎదుర్కొనుటకు సిద్ధపాటు కలిగి జీవించాలని మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. సంఘానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో సిద్ధపాటు కలిగి జీవించే కృపను దయచి, అంతేకాదు నైనా నేత్రాస అలాంటి ఏ ఆశలు లేకుండా నిశ్చయముగా ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో నడిపించబడే ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. నాకు కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది నాయన, మరణం చోటు చేసుకునింది. ఆయా లోక ఆశలు, లోక సంబంధమైన క్రియలు వాళ్ళలోనికి ప్రవేశించినప్పుడు ఆత్మీయ జీవితంలో మరణం ప్రవేశిస్తుంది కనుక అలాంటి అపాయాలు, ఉపద్రవాలు కలగకుండా, మరణాలు ఎవరికి సంభవించకుండా ప్రతి ఒక్కరు నాయన ఆత్మ సంబంధంగా నడిపించబడే మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వర్ణాను కళ్ళమనే బలిపీఠాన్ని కట్టి ప్రార్థనా జీవితం కలిగి తెగులు కూడా ఆపగలిగే ఆ ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరికి, కుటుంబాల్లో విశ్వాసులు ప్రతి ఒక్కరికే కాదు నాయన, సేవకులమైన మాకు సంఘం అంతటికి ప్రార్థనా జీవితం కలిగి బలిపీఠాన్ని కట్టే ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నా. అలాంటి అనుభవాల్లో నడిపించబడుతూ అయా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అయా ప్రతికూలమైన పరిస్థితులన్నిటి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగలే కృప దయచేయండి. బాధ్యత కలిగి జీవించే కృప దయచేయి అయ్యా. బాధ్యత లేకుండా జీవించకూడదు నాయన. మందసం మేము మోస్తున్నాం అయ్యా, మందసాన్ని మోయగలిగే ఆ యొక్క బాధ్యత కలిగిన ప్రవర్తించే ఆ ప్రవర్తన కలిగి జీవించే కృపను దయచేయి. నిశ్చయంగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పిల్లలైతే తల్లిదండ్రులకు బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రులైతే పిల్లల పట్ల బాధ్యత కలిగి జీవించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవాలలో వర్ణాను కళ్ళములో అయ్యా మేము కలిగిన అనుభవాలు కలిగి నడిపించబడే కృపను దయచేయి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు సిద్ధపాటుని కలుగజేయి. అలా మేము చేసినప్పుడు మేము మీతో ఏం చెప్తామో అవన్నీ మీరు మాకు దయచేస్తారయ్యా. సేవకులను కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. నూతన కృపతో, ఆరోగ్యంతో, అభిషేకంతో నింపండి, బలపరచండి యేసయ్యా. కాపుదల దయచేయండి, నూతన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాను. సంఘం అంతటిని కాపాడండి. నూతనంగా అడుగుపెట్టిన వాళ్ళకి క్షేమం దయచేయి, సమస్యల్లో నుంచి విడిపించండి. తిరిగి వెళిచిన ప్రయాణాల్లో క్షేమాన్ని కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని మీ దీవెనల చేత ఈ వారమంతా మీ కాపుదలలో భద్రపరిచి కాపాడి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధ ఆత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు కృపతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.